హాయ్ గాయ్స్. లాస్ట్ ఇయర్ థియేటర్లలో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సువర్ణ సుందరి మూవీ చూసేసాను భయ్య. మూవీ చూసిన తర్వాత లిటరలీ నా పరిస్థితి ఇలా ఉంది. ఎందుకో ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని మూడుసారి విజిట్ చేసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక అతనికి పురాతన విగ్రహం దొరుకుతుంది. అది దొరికిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. అలా చనిపోవడానికి కారణం ఏంటి, సువర్ణ సుందరి అంటే ఎవరు, ఎందుకు చంపుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, మూవీ మొత్తం మీద నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే మూవీ స్టార్టింగ్లో జరిగే 20 మినిట్స్ సీన్ భయ్య. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క షాట్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది. ఒక మంచి ఫీల్ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది ఈ 20 మినిట్స్లో. 20 మినిట్స్ తర్వాత నుంచి మూవీ అయ్యే వరకు కూడా పిచ్చ బోరింగ్గా అనిపించింది. నిజం చెప్పాలంటే 20 మినిట్స్ తర్వాత నుంచి స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది, ఎవరు వాళ్ళని చంపుతున్నారో అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మూవీలో అసలు సస్పెన్స్ అన్నదే ఉండదు. ఇవి మాత్రమే అనుకుంటే స్టోరీ నరేషన్ చాలా డల్గా ఉంది. స్క్రీన్ ప్లే మొత్తం రాడ్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ అన్నిటిని యాడ్ చేసి మూవీని కొంచెం ల్యాక్ చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. బీజిఎం ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే బీజిఎం జస్ట్ ఓకే అనిపించింది. సాంగ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా వరస్ట్గా ఉంది. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్గానే మెయింటైన్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జయప్రద గారి పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంది. కానీ మూవీలో పూర్ణ ఇంకా సాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ కొంచెం ఫోర్సబుల్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. ఇంకా మూవీలో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. మొత్తానికి సువర్ణ సుందరి మూవీ అయితే నాకు సుందరంగా అనిపించలేదు. ఇంతకీ ఈ మూవీని మీరెవరైనా చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్.